నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చేగుంట పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి 6వ వర్ధంతిని మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతని తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబాక దొమ్మాట నియోజకవర్గాలలో చెరుకు ముత్యం రెడ్డి విజయం సాధించి మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, చేగుంట మండల కేంద్రానికి జూనియర్ కళాశాల, వివిధ గ్రామాలలో డ్వాక్రా మహిళా భవనాలు మంజూరు చేసి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్యం రెడ్డికి దక్కుతుందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కడిగి సార్ నెట్ తీసుకోండి సార్ ఇప్పుడే ఇద్దరు సీనాలు పక్క కొనసాగిద్దాం ముత్యం రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిద్దాం ముత్యం రెడ్డి గారి ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కొనసాగిద్దాం ముత్యమన్న గారి ఆశయాలను. అమర్ రహే ముత్యమన్న, అమర్ రహే ముత్యమన్న. వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఇద్దరు మహానాయకుల వర్ధంతి. ఒకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. దుబ్బాక నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడు, అభివృద్ధికి మారు పేరు. రైతు అంటే ముత్యం రెడ్డి, ముత్యం రెడ్డి అంటే రైతు. వారి వర్ధంతి కూడా ఈరోజు ఇద్దరు మహానాయకుల వర్ధంతి. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ ప్రాంత రైతాంగం కోసం పాఠశాలలు కావచ్చు, రోడ్లు కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చేసే భాగ్యం ఈరోజు ఈ ప్రాంతానికి లేకుండా పోయింది. మరి వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి రాబో ఎన్నికల గెలిచే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత సంక్షేమం కోసం వారు ఏ విధంగా కృషి చేసిండ్రో వారి ఆశయాన్ని ముందు తీసుకో ఆ విధంగా అభివృద్ధి చేసి వారికి చేసినప్పుడే మనం నిజమైన నివాళులు అర్పిస్తాం. కాబట్టి అందరూ కూడా నాయకులు, కాబోయే సర్పంచులు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం.